గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్రరెడ్డి గారు. ఈరోజు ఎపిసోడ్లో స్టాక్ మార్కెట్కి సంబంధించిన జాబులు చేయాలనుకున్నట్లయితే ఎటువంటి సర్టిఫికేషన్స్ అవసరమో ఈరోజు ఎపిసోడ్లో సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. లెట్స్ గో. సో ఈ పర్టికులర్ డే మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, చాలామందిలో సార్ మేము స్టాక్ మార్కెట్ సైడు, మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ సైడ్, లేదంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ సైడ్ మాకు జాబ్ కావాలి. సో యాజ్ అ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఆర్ యాజ్ అ ఎంబీఏ గ్రాడ్యుయేట్గా నాకు జాబ్ కావాలంటే నేను ఎటువంటి సర్టిఫికేషన్స్ చేయాలి? మేము జాబ్ ఇంటర్వ్యూస్కి అప్లై చేసేటప్పుడు వాళ్ళు బేసిక్లీ అడుగుతున్నారు, మాకు మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయని మాకు లిస్ట్ అప్లోడ్ చేయండి, లేదా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. సో మీరు అస్సలు టెన్షన్ తీసుకోనికి అవసరం లేదండి. మనకి గవర్నమెంట్ నుంచే సెబీ నుంచే డైరెక్ట్లీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. మనం ఇంత ప్రీవియస్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నాము, ఇలా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అనేది మన రెగ్యులేటరీ బాడీ ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్. సో సెబీ ఇన్ అసోసియేషన్ విత్, అంటే సెబీదే ఒక ఎడ్యుకేషన్ బాడీ అనమాట. సెబీదే ఒక ఎడ్యుకేషన్ బాడీ ఇస్ కాల్డ్ NISM. సో NISM అనే ఎడ్యుకేషన్ బాడీ కొన్ని సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో యాజ్ అ ఇండివిజువల్ ఈ సర్టిఫికేషన్స్ మనం చేస్తే అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఒకటి నాలెడ్జ్ పరంగా మనం జస్ట్ బికాస్ చాలా క్వాలిటీ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సెకండ్లీ, ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ మనం చేసేటప్పుడు మనకి జాబ్ పరంగా కూడా మనం ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో సర్టిఫైడ్ ఉన్నాము, మనకి నాలెడ్జ్ ఉందని తెలిసినప్పుడు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, కొన్ని కంపెనీస్లో కంపల్సరీ ఈ సర్టిఫికేషన్ ఉంటేనే మీకు ఈ పర్టికులర్ జాబ్ రోల్ అనేది అసైన్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మీకు ఈ సర్టిఫికేషన్స్ గురించి తెలవాలంటే మీరు NISM సర్టిఫికేషన్ అని సెర్చ్ చేయండి. NISM సర్టిఫికేషన్ సెర్చ్ చేయండి. సర్టిఫికేషన్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు ఇక్కడ సర్టిఫికేషన్ అన్న ఒక ట్యాబ్ కనిపిస్తుంది. సర్టిఫికేషన్ అన్న ట్యాబ్ క్లిక్ చేయండి. సర్టిఫికేషన్ అన్న ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ మోర్ దెన్ 25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండి. దాంట్లో ఈరోజు మనం టాప్ 4 సర్టిఫికేషన్స్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ ఈస్ NISM Series 5. ఓకే, 5A, NISM Series 5A. ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ వచ్చి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అని ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ పర్టికులర్ సర్టిఫికేషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతుంది, మనం యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే ఎలా, మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత రూల్స్ ఏంటి అని ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వబడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫీజు వచ్చి 1,500 రూపీస్ పర్ సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే జనరల్గా ఈ పర్టికులర్ సర్టిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఒక 1.5 మంత్ నుంచి 2 మంత్స్ సెల్ఫ్ ప్రిపేర్ అన్న అవ్వచ్చు, లేదంటే మీరు కోచింగ్ అయినా తీసుకోవచ్చు. సో కోచింగ్ తీసుకోవచ్చు అంటున్నారు కదా, కోచింగ్ ఫీజు ఎంత ఉంటుందంటే ఈ పర్టికులర్ సర్టిఫికేషన్కి జనరల్గా మార్కెట్లో 3,000 నుంచి 10,000 మధ్యలో, డిపెండింగ్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద టీచర్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు 3,000 నుంచి 10,000 ఇచ్చి ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ కోచింగ్ అనేది మీరు తీసుకోవచ్చు. సో కోచింగ్ తీసుకున్న తర్వాత, లేదంటే మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయిన తర్వాత ఫీజు వచ్చి 1,500 రూపీస్ మీరు NISM బోర్డ్కి కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ 1,500 కట్టిన తర్వాత ఏ రోజైతే మీరు రిజిస్టర్ అనేది చాలా ముందు చేసుకోవాలండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ రోజు మీకు 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 100 క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100 అండ్ పాస్ పర్సంటేజ్ వచ్చి 50%. రైట్, సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అనేది మీరు క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది కాకుండా ఈ సర్టిఫికేషన్, ప్రతి ఒక్క సర్టిఫికేషన్ ఒక వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఎందుకు ఉంది అంటే, వ్యాలిడిటీ ఉండడానికి కారణం ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ అనేది జస్ట్ బికాజ్ ఇవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉండేటప్పుడుకి వీళ్ళు కూడా వాళ్ళ సిలబస్లో అప్డేట్ చేయాలి కదా, మీరు కూడా దాని తగినట్టు అప్డేట్ అవ్వాలి కాబట్టి సో ఎవ్రీ 3 ఇయర్స్కి మీరు ఒకసారి
ఈ సర్టిఫికేషన్ ఎగ్జాము ఇవ్వాలి, మీ నాలెడ్జ్ కూడా మీరు పెంచుకోవాలన్నమాట. రైట్, ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? సో సెకండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ పేరు వచ్చి NISM 8 ఈక్విటీ డెరివేటివ్ సర్టిఫికేషన్. సింపుల్గా ఈ పర్టికులర్ సర్టిఫికేషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, చాలామందికి సార్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, డెరివేటివ్స్ అంటే ఏంటి, సార్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎలా జరుగుతుంది. సో యాజ్ అ చాలా మందికి డైరెక్ట్గా యాజ్ అ బిగినర్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో దిగేస్తారు వితౌట్ నాలెడ్జ్. సో మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ మరియు డెరివేటివ్స్ డిఫరెంట్ డెరివేటివ్స్ మీద మీకు నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ ఇస్ ద బెస్ట్ అనమాట. ఈ సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత 2 రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఒకటి ముందే మాట్లాడుకున్నట్టు జాబ్ పరం, ఇంకొకటి సెల్ఫ్ లెర్నింగ్. అంటే మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఒక ప్రాపర్ అవేర్నెస్ వస్తుంది అనమాట. రైట్, అగైన్ కమింగ్ టు ద ఫీజ్ స్ట్రక్చర్. ఫీజ్ వచ్చి 1500 ఉంది. డ్యూరేషన్ వచ్చి 120 minutes, అంటే 2 hours, 100 questions. అగైన్ మ్యాక్సిమం మార్క్స్ ఇస్ 100. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లో మన మ్యాక్సిమం పాస్ పర్సంటేజ్ వచ్చి 50 ఉండే. ఇక్కడ మన మ్యాక్సిమం పాస్ పర్సంటేజ్ వచ్చి 60 అండి. అంటే అవుట్ ఆఫ్ 100 మీరు 60% తీసుకొని వస్తేనే మీరు పాస్ అవుతారనమాట. అగైన్ ఈ పర్టికులర్ సర్టిఫికేషన్లో కూడా మనకి 3 years వ్యాలిడిటీ ఉంది. 3 years వ్యాలిడిటీ ఎందుకు ఉంది? అగైన్ సింపుల్, ఫ్రీక్వెంట్గా గవర్నమెంట్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తుంటుంది. సో అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు కూడా వాళ్ళ పీడిఎఫ్స్ కానీ వీళ్ళ స్టడీ మెటీరియల్స్ అప్డేట్ చేయాలి. మనం కూడా కొత్త బేసిక్లీ ఏంటంటే కొత్త రూల్స్కి అడాప్ట్ అవ్వాలని, కాబట్టి ఎవ్రీ 3 yearsకి కంపల్సరీగా మీరు ఈ సర్టిఫికేషన్ అనేది రాయాలి. ఈ సర్టిఫికేషన్ రాసిన తర్వాత మీరు మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్ కానీ ఏదైనా బ్రోకింగ్ కంపెనీస్ కానీ సో కొన్ని బ్యాంక్స్లో కూడా ఈ సర్టిఫికేషన్ గురించి అడుగుతారు. అంటే యాజ్ అ బీకామ్, ఓకే, BBA, MBA స్టూడెంట్తో బాటి సర్టిఫికేషన్స్తో బాటి మీకు ఈ NISM సర్టిఫికేట్, ఈ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదంటే ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఈక్విటీ డెరివేటివ్ సర్టిఫికేట్ ఉంటే మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది టువర్డ్స్. బేసిక్లీ ఏంటంటే వాళ్ళు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా 2 సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడదాం, ఏవైతే చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ పరంగా మళ్ళీ జాబ్ పరంగా. సో మీకు ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ రిలేటెడ్ అంటే ఈ వీడియో రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.